హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ వసంత. వచ్చేసింది చూడండి. ఈరోజైతే మనం వంకాయ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వంకాయలు తీసుకొచ్చాను ఒక హాఫ్ కేజీ. శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగేసి మళ్ళీ నీళ్ళలోనే వేసాను. దాంట్లో మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని, ఉప్పు కంపల్సరీ వేసుకోవాలన్నమాట, లేకపోతే చేదు వచ్చేస్తాయి వంకాయలు. ఉప్పు వేసిన తర్వాత దాన్ని నీట్గా కోసేసుకోవాలి. చూడండి, అలాగా. ఇవైతే తొడిమేలు అలా ఉంచేస్తాను అనమాట. నేను తీసేసేవాళ్ళు తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఆ తొడిమి అలా అది కూడా ఫ్రై అవుతుంది కదా, భలే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసాను, ఉల్లిపాయ. ఇదిగోండి ఎన్ని పుచ్చులు వెళ్ళినాయో. ఇలా పుచ్చులు వస్తాయి వంకాయలో, కంపల్సరీ నీట్గా కోసుకొని చూసుకోవాలి. ఇంకో పెద్ద ఎల్లుల్లిపాయ గడ్డ అయితే దంచాను, తొక్క తీసేద్దాము. ఎల్లిపాయ పొట్టు తీసేసుకోవాలి, లేకపోతే తినేటప్పుడు ఊరికే వస్తూ ఉంటుంది డిస్టర్బెన్స్. ఇంకా గిన్నె పెట్టేసాను పొయ్యి మీద. ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే వంకాయలో వాటర్ వేయట్లేదు, ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేద్దామని. వంకాయ టమాటా. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు దంచాను కదా, అవి వేసేసుకుందాం. చూడండి, పొట్టు తీసేసి వేసేసుకుందాం. ఇంకా అవి అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తరిగాం కదా, అవి వేసేసుకుందాం. చూసారా, ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేసి మనం కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే పసుపు వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను కదా అనేసి ఇంకా అల్లం వెల్లిపాయ వేయట్లేదు, ఓన్లీ ఒక వెల్లుల్లిపాయ గడ్డ వేసేసాను మొత్తం. ఇంకా అలాగే పసుపు వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే అన్నిటికీ పట్టుకుంటుంది అనమాట మంచిగా. అప్పుడే ఆయిలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు సాల్ట్ వేసేసుకుంటే, సాల్ట్ పసుపు వేస్తే అన్నిటికీ మంచిగా పట్టేసుకుంటుంది. అప్పుడు ఒకసారి తిరిగేసి మనం వంకాయలు వేసేసుకుందాం. చూసారా, మంచిగా వేగిపోయినాయి. అలా వేయాలన్నమాట, మాడనీయకుండా. అలాగా వేగిన తర్వాత వంకాయలు వేసేసుకుందాం. ఇంకో వంకాయ వేసిన తర్వాత ఒకసారి తిరిగేసేస్తే అయిపోతుంది. ఊరికే కలిపిన వంకాయ మొత్తం ఇచ్చుకుపోతుంది, ఎక్కడిదక్కడ విడిపోతే ఇంకా బాగోదు. చూసారా, ఇంక ఇప్పుడు మనం టమాటా, ఒక 1/4 కేజీ టమాటా అయితే వేస్తున్నాను. 1/2 కేజీ వంకాయలలో 1/4 కేజీ టమాటా వేసేసాను. చూడండి, 1/2 కేజీ టమాటా కోసేసాను. ఇంకా అవి రెండు ఒకసారి ఉడికిపోతే చాలు. ఇంకా మూత పెట్టేసుకుందాం మనం. అప్పటి వరకు ఒకసారి తిరిగేసాం కదా, ఇంకా మూత పెట్టేద్దాం. చూసారా, మూత పెట్టేసుకుంటే మంచిగా దమ్ముకు అయిపోతుంది. చూసారా, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం. తిప్పేసేసి కొత్తిమీర వేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కొత్తిమీర వేసేసి ఇంకా ఆపేయటమే. చూసారా ఎంత ఈజీయో. కొత్తిమీర వేసాం కదా, ఒకసారి మూత అయితే పెట్టేద్దాం. ఒక 2-3 సెకండ్స్ తర్వాత తీసి చూస్తే అంతా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇది పూరీలోకి, చపాతీలోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది వంకాయ టమాటా కర్రీ. నేనైతే పూరీ చేద్దాం అనుకుంటున్నాను. పూరీ చేసేస్తే ఇంకా ఈవినింగ్
అయిపోతుంది. కర్రీ విత్ వంకాయ కర్రీ విత్ పూరి అనమాట. పూరి విత్ వంకాయ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.